వాడు పైసలు ఇస్తా అన్నాడు. వాడు జాబ్ పెట్టించిన వాడు జాబ్‌లో కూడా చేరుతా అన్నాడు. నిన్నటి వరకు ఏరుతాను కానీ చేరిండో తెలవది. ఫస్ట్ వాడి దాంట్లోనే ఇస్తా అన్నాడు. వాడు పని ఇంట్రెస్ట్ గురించి ఒకసారి మాట్లాడుకుంటే సరిపోతుంది. ఫ్రెండ్ అయినా కానీ ఇంట్రెస్ట్ లేకుండా ఎవరైనా ఇస్తారా? వాడు కూడా ఒకసారి ఉంటాయి కదా తక్కువ మనకి ఇచ్చుడు కూడా ఇంపార్టెంట్. కొంచెం తక్కువ ఇంట్రెస్ట్ మనం ఇప్పించుకొని వాడేయాలి. అది ఎప్పుడైనా లేట్ అయినప్పుడు కూడా ఫ్రెండ్స్లో అది ఎంత చేసినా మనం మనకి పని అవుతుంది కాబట్టి నేను చెప్పాలి కొంచెం ఒకసారి లేట్ అవుతుంది ఎట్లా అవుతుంది ప్లీజ్ అని చెప్పేసి అడిగితే మనం ఏమంటాడో చూద్దాం. కొంచెం తక్కువ ఇంట్రెస్ట్కి తీసుకుందాం. తర్వాత ఆలోచించాలి వాడు అక్కడ ఇంట్రెస్ట్. వాడు జాబ్ మంచిగా చేసింది అనుకో జాబ్తో పాటు ఇంప్రూవ్మెంట్ వస్తుంది మనకి వస్తుంది వానికి వస్తుంది. ఎట్ ద సేమ్ టైం జాబ్ ఇచ్చిన కృతజ్ఞతలు వాడు మంచిగా ఉంటాడు. మంచి ఫ్రెండ్ బాండింగ్ కూడా తయారవుతుంది ఇద్దరికి ఒక మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఏర్పడుతుంది. అప్పుడు వానికి నా మీద నమ్మకం ఉంటుంది, నాకు ఆమె నమ్మకం ఉంటుంది. అప్పుడు అంతే దీన్ని బట్టి మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఉంటుంది కాబట్టి వాడు జాబ్ మంచిగా చేస్తుంది కాదు. వాడు మంచోడని చెప్తాను నేను అందరినీ. ఏం చేస్తాడో వాడు ఉంచుతాడా అని తెలియదు. అప్పు కావాలని సావగొట్టినాడు కానీ వీడు అప్పు ఇచ్చేదాకా వదిలేటట్లేదు. వీడు జాబ్ తెప్పించుడేమో కానీ నన్ను సావగొట్టాను. ఇది నేను అడిగేలైతే వాడు నిన్నే జాయిన్ అయ్యి కానీ నేను పోలే. రేపటికి వెళ్ళి పోతా. ఇక ఎట్లా వానికి డబ్బులు వచ్చేదని చెప్పేసి నేను పోలే. రేపటికి వెళ్ళి ఖచ్చితంగా జాయిన్ అవ్వడే నేను పోయి జాయిన్ అవుతా. అలా చేరుతా. సరే రోజు కూడా జాబ్కి మంచిగా చేసుకొని చాలు. ఫస్ట్ వీటితో ఒక బాండ్ కూడా రాపించుకొని 4% ఇంట్రెస్ట్కి ఇవ్వాలి పైసలు. మొత్తం కలిపి 5 లక్షలు ఇస్తాను. నేను ఫోన్ చేసి 5 లక్షలు వాడికి రమ్మన్నాను. 5 లక్షలు వాడికి వచ్చింది 4% ఇంట్రెస్ట్. కాన్ఫిడెన్స్గా లేనే లేదు అసలు కన్విన్స్ అయ్యేది అసలు లేదు. ఫ్రెండేగా ఏదన్నా కానీ 4% ఇంట్రెస్ట్ అయ్యా. ఒక్కొక్క నెల లేట్ అయ్యా కానీ తర్వాత నుంచి చక్కగా వేయాలని చెప్పాలి. వాడు ఎవడన్నా కూర్తాడు. ఫ్రెండ్ అయినా ఎవడన్నా పక్కన వాడన్నా తెలియడం వాడినా ఎవడన్నా బట్టలు కూర్చొనే ఉంటాడు వాడు. మనం అయితే పట్టించుకోవద్దు. మనం చెప్పేవాడు మనం చెప్తాం. వాడే వంటడు దాన్ని అడుగుతాను ఇక. సరే దానికైతే వాడు వచ్చినాక ఇద్దాం. వాడు పైసలు ఎంతసేపు పెట్టుకోవాలి బాబు. మా ఇళ్ళనంటే కానీ టేబుల్లో పెట్టుకొని తిరగలేక చచ్చిపోతాను. వాడు పోతాడు. ఎంతసేపు పెట్టుకోవాలి. వీడు 5 నిమిషాలు అన్నాడు. అనవసరం వాడు వాడు రావాలి తీసుకొని. నేను ఎందుకు పోతాను. ఇంట్లో చెప్పి మంచిగా జ్యూస్లో రెడీ చేయమని చెప్పి వీడు కానీ ఇంకా రెడీ అయింది. ఇంతసేపు చెప్తాడు. సరే పోనీ ఓకే అండి ఓకే చికెన్ మిమ్మల్ని చెప్పినట్టున్నాడు. మేబీ పార్టీగా మంచిగా ఫ్రెండ్షిప్ వల్ల మంచోడే బాగానే మంచిగా ఉన్నట్టున్నాడు. కానీ నాకు 10 నిమిషాల్లో ఒక మీటింగ్ ఉన్నది. ఆ మీటింగ్ అటెండ్ కావాలి. వీడేమో అక్కడ 10 నిమిషాలు చూస్తా రాకపోతే మీటింగ్ అటెండ్ అయితే తర్వాత తప్పగా ఏడు మా వాళ్ళేమో ఇటు బయట మా ఇంటి చెప్తాడు. ఇప్పుడు మీటింగ్లు ఉంటే అవసరం ఎవరు పెట్టుకున్నాడు అని సపరేట్గా రావాలి. అత్తనే పోరడు బాబు చెప్పేసి చికెన్ ఒకటి పట్టుకొని వస్తే మంచి ఇట్లా వేసాడు. ఈయన్ని ఇట్లా నచ్చలు ఎత్తాను. టయానికి లేడు మళ్ళీ ఇప్పుడు వస్తాడు. మనకు కావాల్సిన పైసలు వస్తాడు. ఎట్లా అంటే నమ్మన్నప్పుడు రావాలి టైంకి కానీ నచ్చేదాకా కూడా ఆగుతలేదు. దానికోసమైనా బయటికి కానీ ఇప్పుడు అక్కడ వేడెటు వేయండో ఏమో మళ్ళా ఫ్రెండ్షిప్ అన్నట్టే కానీ లెక్కలు వేసుకున్నాను. నాకు ఎంత కావాలని చెప్పేసి నేను ప్రస్తుతానికి 5 లక్షలు అడుగుతాను. పడతాడు లెక్కలు వేసుకున్నాను ప్రకారం కూడా. వాడు 5 లక్షలు వాడు ఇచ్చిన తర్వాత అట్లీస్ట్ 2 నుంచి 5 ఇయర్స్ మధ్యలో కూడా 5 లక్షలు ఇచ్చేస్తాను. ఇచ్చేసి దాని తర్వాత ఇంట్రెస్ట్ అప్పటిదాకా ఇస్తూనే ఉంటాయి. ఏం చేద్దాం రమ్మంటాడు. టయానికి పైసలు పట్టడానికి పోతా అంటాడు. కూర్చున్నాక మళ్ళీ పైసలు పోయి గింత సేపు చేస్తాడు. నేను వచ్చినప్పుడు వీడు ఉండడు. నేను పోయినప్పుడు వాడతాడు. అలా ఆడే కొనుక్కుంటాడు. నేను లేటరా బాగా వేసుకుంటాను. వాడు ఎంత ఎత్తాడో ఏమో మనకు నమ్మకం ఉందంటే ఆయనకి తెలియదు. ఆయన వచ్చినాయి పక్కనే ఇట్లా వేసి కన్విన్స్ చేయాలి. 4% ఇంట్రెస్ట్కి అస్సలు కొనేది 5 lakhs అని ఉట్టి మాట కాదు. అప్పుడప్పుడు మన పనులకు కూడా వీడిని ఆడుకోవాలి. ఎట్లా చేసి ఆడుకున్నట్టు ఉండదు కానీ మనం వేయాలి అట్లా. ఎట్ ద సేమ్ టైం మన జాబ్ హెల్త్లో కూడా వీడినే యూజ్ చేసుకుంటూ బెటర్ ఫ్రెండ్గా. ఈ విషయాలన్నీ నేను చెప్పాను. ఇవన్నీ చెప్పినాం అనుకో అస్సలు నేను అడిగి తెలియకుండా మెల్లగా మేనేజ్ చేసుకుంటూ వేయాలి.
పోరడు ఫోన్ వస్తే బయటికి పోయిండు. ఎవరు ఫోన్ చేసి ఎవరు బాగానే ఫోన్ వస్తాను, బాగా బిజీ ఉన్నట్టున్నాడు. కదా నిజమే అంటావా బిల్డప్ అంటావు? నాకు అర్థం ఇప్పుడు నిజంగా వాడు అసలు బిల్డప్ చూసినట్టే అనిపిస్తుంది. 2 నిమిషాలు ఇట్లా చేస్తే వస్తాను. ఏంటి మరి బాయ్ ఇస్తాం. రాహుల్ ఇట్లున్నావు? బాయ్నా? వారం రోజులు అవుతాను కలవాలి వింటారా? అవే నువ్వు వెళ్తలేవు. నేను ఎప్పుడు మంచి జాబ్గానే ఉంటాను, ఒకగానే ఉంటాను, ఒక కాడ పని చేస్తాను. నువ్వు అప్పుడు నువ్వు జాబ్లో పని నువ్వు కూడా వస్తలేవు. వస్తే మనం ఇద్దరం కలిసి పక్కన కూర్చొని పక్కన జాబ్ చేసుకున్నా ఇది మాట్లాడుకుంటే ఆయన వేయచ్చు అక్కడ కూడా. నువ్వు వస్తే నువ్వు మంచిగా ఉంటుంది. కానీ నువ్వు ఎప్పుడు జాయిన్ అవుతావు? రేపు వరకు జాయిన్ అవుతావు రాహుల్ బాయ్. సరే కానీ మరి మంచిగా ఏ పని అక్కడ ఏమన్నా సరే అని నాకు ఆ పనులలో హెల్ప్లు అవన్నీ ఇవన్నీ ఉంటే ఇంట్లో హెల్ప్ నువ్వు చేస్తావుగా రాహుల్. ఫ్రెండ్ నా చేతితో తెలుసురా, నువ్వు నాకు చేస్తారా బాయ్? ఫ్రెండ్ రినర్ చేస్తారా? ఖచ్చితంగా బాయ్ చేస్తా. నీకంటే ఎక్కువ నాకు ఎప్పుడు నువ్వు నాకు దొరికిన బెస్ట్ ఫ్రెండ్ రా. ఎక్కడైనా కానీ ఉండరా, నువ్వు నాకు దొరికిన బెస్ట్ ఫ్రెండ్ రా. నేను నమ్మాలరా ఖచ్చితంగా. నమ్మి చాలా రాబోయే నన్ను చెప్పి. సరే కానీ మరి పైసలు తీసుకోవాలా? నేను 5 lakhs అన్నా ఇచ్చినా తెచ్చినా ఇంట్రెస్ట్ ఉన్నదిరా. మరి ఇంట్రెస్ట్ కట్టాలి మా వాళ్ళు ఒప్పుకోవాలా? సరేగా ఇంట్రెస్ట్ కడతాను, ఎట్లంటే కట్టడా కానీ ఇంట్రెస్ట్ ఎంతరా మరి? 4% రా. 4% ఎవ్రీ మంత్ ఇవ్వాలి. నీకు ఏం బాగాలున్నా ఎవరున్నా కానీ నాకు సంబంధం లేదు, ఇవ్వాలి. ఇప్పుడు ఒకసారి ఇబ్బంది అయినప్పుడు ఎక్కువ ఇబ్బంది అయినప్పుడు కొంచెం మేనేజ్ చేసుకోవాలి అంతేగాని ఓకే అంటే కుదరదు. ఎక్కువ శాతం అయితే ఇచ్చేయాలి ఎప్పటికప్పుడు, సరేనా? అన్నిటికీ కండిషన్స్ ఓకే అనుకుంటేనే నువ్వు తీసుకో ఇక. ఓకే రా. కానీ నాకు ఒకసారి నెల ఇబ్బంది అవుతుంది కదా. 20,000 శాలరీ, ఇంట్లో ఖర్చు ఉంటే అవి ఉంటాయి, ఇంట్రెస్ట్ అవి అన్నీ కట్టాలి కాబట్టి కొంచెం ఇబ్బంది అవుతుంది. ఒకసారి లేట్ అవుతుంది. అడ్జస్ట్ చేసుకోవాలని చెప్పినప్పుడు 2 అంతే కదా. సరే కానీ కట్టాలి మరి. 4% ఇంట్రెస్ట్ ఖచ్చితంగా కట్టాలి మరి. ఇవన్నీ కండిషన్స్ ఓకే అనుకుంటే షేర్ మరి. ఓకేనా? నేను ఒప్పుకుంటానని 4% ఇంట్రెస్ట్ ఓకే. 5 lakhs ఖర్చు అయితే కదా ఇప్పుడు. అందుకే ఇక నేను ఎప్పుడు ఖర్చులు ఉంటాయి కాబట్టి ఇప్పుడు అప్పుడు నేను ఇష్యూస్ ఉన్నాయి వాడికి కట్టుకోవాలి కాబట్టి ఖచ్చితంగా ఇక ఇబ్బంది ఉంటుంది. నేను లేకపోయినా ఎప్పుడైనా మా ఇంట్లో ఖర్చు ఇచ్చేయాలి ఇంట్రెస్ట్. ఓకేనా? సరేరా, ఇది మనం ముచ్చులు అండర్స్టాండింగ్ ఇబ్బంది పట్టించుకో మనం. సరేరా మరి నేను వస్తా, నాకు వేరే పని ఉన్నది మొత్తం. అరే అవునా, నీకు కొత్త జాయినింగ్ ఒక ఆయన ఉన్నాడు అని చెప్పి వస్తాను చెప్పలేదు. ఒక ఫైల్ ఇచ్చేయండి మా చేయాలి, అది నీకు ఇస్తా. ఓకే చేసేయాలి. రైట్, మళ్ళీ వెళ్తాం. ద సీక్రెట్ ఘోరం రా బాబు. ఇంత నేను అసలు అనుకోలే తీసుకుంటే పని చేసిన నేను అసలు ఎక్స్పెక్ట్ కూడా వేయలే. అబ్బాయి గాడు ఇవన్నీ వేసేయండు. నమ్మే కూడా ఇట్లా చేస్తాను ఎప్పుడు అనుకోడు అసలు. ఇంపాక్ట్ ఖచ్చితంగా అనుకోడు. ఇట్లా చీట్ చేస్తాడు. ఒక మంచి రావాలంటే పెద్ద అన్యాయమే జరిగింది. ఏమైతే ఏమో మరి చూడాలి. ఇంత ఘోరం చేస్తాడని కూడా నాకు దొరికింది చేసింది అంతా ఇవన్నీ చేసింది. అబ్బాయి గాడనే చేసింది. వాడిని ఎత్తుకుంటా పడతాను తప్పించుకొని పారిపోయిండు అనే వార్త బయటకు వచ్చింది. దానికి మరి వాడు దొరకడా అనేది తెలియదు. కానీ మ్యాక్సిమం ఎత్తుకుతారు అందరూ, పోలీసులు కానీ అందరూ. సో దానివల్ల ఇప్పుడు ఏంది, పాపం వానికి అన్యాయం జరిగింది. యాజ్ పర్ దట్ వాడు పైసలు కోల్పోయిండు. వాళ్ళ ఇంట్లోకి ఇప్పుడు సరిగ్గా లేదట. వాడు కరెక్ట్ టైంలో వానికి ప్రాబ్లమ్స్ అన్నీ వచ్చి పడ్డాయి. వానికి ఇప్పుడు ఎట్లనో ఏమో రావు. కానీ మరి వాడు పైసలు తీసుకున్నాడు, ఇది చేసిండు. ఎట్ ద సేమ్ టైం వాని జాబ్ రికమెండ్ చేస్తే వాళ్ళ జాబ్ దగ్గర నుంచి అన్ని ఫైల్స్ పట్టుకొని పోయి అన్నీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి శాలరీ లాక్కొని వాళ్ళ దగ్గరికి వెళ్ళి మొత్తం పని చేయకుండా అంత వదిలేసి వచ్చిందట. వీడు అంత ఘోరం చేసిండు, అంత గోల్ మాల్ ఉంది మొత్తం. ఇప్పుడు దీనివల్ల వానికి అన్యాయం జరిగింది. ఎట్ ద సేమ్ టైం మొత్తం లాసే. డబ్బులు తీసుకున్నట్టు లెక్క. కానీ ఇప్పుడు ఆల్రెడీ నెలకి వడ్డీ కట్టించుకుంటారు. ఆల్రెడీ 1 month అయిపోయింది. ఇది ఇప్పుడు జరిగిందంటే ఇది ఏమైద్దో తెలియదు, చూడాలి మరి. వాడు దొరికితే ఖచ్చితంగా ఇప్పుడు అవుతుంది. హెల్ప్ చేస్తామని చెప్పేసి ఇట్లా చేసిండు. వాడు ఎంత యాక్టింగ్ చేసిండు తెలుసా? ఎవరన్నా దొరకబడతాం ఇప్పుడు తప్పు చేద్ది అండ్ అందరితో బుక్ డేగులు కొట్టుకుంటా ఘోరం డైలాగులు మాట్లాడుకుంటా వాడికి లేదని అసలు ఎక్స్పెక్టెడ్ చేయలే. వాడు అసలు ఉంటాడని చెప్పి అనుకోలే. వాడు ఇట్లా చేసిండు ఈ పనులు. ఏం అవసరం ఉండి చేసిండో ఏం అయ్యి చేసిండో కూడా తెలియదు. చూడాలి, వాడిని దొరకబడితేనే అసలు నిజాలు బయటపడతాయి, లేకపోతే ఏం పని ఉండదు, నో యూస్. చూడాలి మరి. వాడిని దొరకబట్టి లోపల ఎత్తరప్పుడు వానికి రావాలనేటువంటి మంచి లేదు. ప్రస్తుతానికి గవర్నమెంట్ కానీ కూడా హెల్ప్ చేయడానికి చూస్తాను. మనం సాయం ఆల్రెడీ చేసినాం. వాడి జాబ్ వాడు చేసిన జాబ్ ప్లేస్లోనే వాళ్ళ ఇంట్లో కూడా ఎవరికైనా జాబ్ వచ్చి స్టడీ చూస్తారట.
సో తీసుకున్న డబ్బులు పే చేసుకున్న డబ్బులు కూడా కట్టాల్సిన అవసరం లేదని చెప్పిల్లట. సో సెట్ వానికి ఇంకా అవసరం కూడా లేదు, అన్నీ ఫ్రీ అవుతాయి అందరూ హెల్ప్ చేసుకుంటూ పోతే. సరే సెట్. సో గాయ్స్, ఈ విధంగా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, పక్కాగా సబ్స్క్రైబ్ చేసుకోండి. కానీ సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయాలి కదా, అది క్లిక్ చేసి పెట్టుకోండి, మీకు అన్ని నోటిఫికేషన్స్ వస్తూనే ఉంటాయి. సో మళ్ళీ ఇంకొక 2 ఎపిసోడ్స్ 1 ఎపిసోడ్తో మళ్ళీ మేము ముందుకుంటా. అప్పటి వరకు సెలవు, బాయ్, సైనింగ్ ఆఫ్.